అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. నేనిప్పుడు ఒంటరి వాణ్ణి కాదు, అండదండగా ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. నువ్వు కూడా ఉంటే ఎంత సంతోషించేవాడు. నా తమ్ముడు ఇంత గొప్పవాడయ్యాడంటే నాకెంతో సంతోషం రా. సంఘంలో నాకెంతో గౌరవం రా. అంతే నాన్నయ్య, అంతే. చదివించావయ్యా, మీది నిండు హృదయాలు బాబు. మీ చేతితో బోని చెప్తే నా చేతి నిండా డబ్బే. సరే సరే అయితే ఇదిగో బోని చేసుకో, కొట్టేలా ఛాన్స్ పో. గోవిందే, ఏమిటా దిక్కులు చూడటం? లెక్కట్టు షో అయింది. కృష్ణ కృష్ణ, ఇంకేం లెక్కయ్యా? ఆల్ కౌంటు. మంజులమ్మ కాస్త అటు తిరిగి నీళ్లు పోసుకుందు, మళ్ళీ ఆల్ కౌంటు. కుటుంబయ్య, మంజులమ్మ ఏమి లేచిన తింటూ ఉందో ఏమో, అప్పటికి ఇప్పటికి ఎక్కడ చెక్కు చెదరలేదు. పనే పాట మరుగా నీళ్లు తీసుకుపోవడానికి కూడా అధికారం లేదు. వాళ్ళతో మనకేంటమ్మా, పిచ్చుకుక్కలు అలాగే వాళ్ళతో ఉంటాయి. ఏమన్నా పిచ్చుకుక్కలా? కాకపోతే ఆ పెద్ద మనిషి మటుకుని ఎంత చేస్తారా? ఆహాహా, అందరూ పెద్ద మనుషులే. అందుకనే కాబోసు ఆడవాళ్ళు నీళ్లు పట్టుకునే వేళకు ప్యాకెట్ వేసి కూర్చోటం, అడ్డైన కుదురు పోయటం. ఇది నా ఇల్లు, నా అరుగు, నా వాకిలి. నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా. చేసుకో, పాడుగట్టు పడుకో. కృష్ణ కృష్ణ, నన్నంత మాట అంటావా? నా కోపం తెప్పించుకో. నేను అసలు మనిషి కాను. మనిషి కాదని ఎప్పుడో తేలిపోయింది. లేకపోతే కుక్క సబ్బు గుడ్డుకి మింగేస్తావా? కుటుంబయ్యా, అయ్యా వీళ్ళు రెచ్చిపోతున్నారు. ఇక నేను ఆగలేను. ఈ బిందెలన్నీ తీయించు. రండి, పడండి. మరి పర్వాలేదు, మీరు వెళ్ళండి అమ్మా. మళ్ళీ పోటీ వేసాలు వస్తే ప్రాణాలు తీస్తాం. పరాయాడు దాన్ని తల్లిగా తోబుట్టుగా చూసుకునే మీలాంటి వాళ్ళు ఉండబట్టే బాబు ఈ దేశం ఇంకా ఇలా నిలబడింది. 10 కాలాల పాటు చల్లగా వర్దిలి బాబు. అదే కృష్ణ కృష్ణ, మళ్ళీ నువ్వు కానీ ఆ పోకిరి వెసలు కానీ అరుగు మీద కనిపించారో కృష్ణ కృష్ణ, పళ్ళు రాలిపోతాయి అంతే. ఒళ్ళు చట్నీ అవుతుంది. గోవిందయ్య అంటే అవ్వటప్పుడు అనుకున్నారేమో. కలుసుకున్నానంటే వీళ్ళ ముగ్గురిని ములక్కాడలా పిలిచి అవటా భారత్. నాన్న నాన్న, 7 లోకాలు గాలిస్తేని ఏలేటి నారాజు ఏడంటిని. ఎలా ఉంది నాన్న పల్లవి? మధ్యలో నీ పల్లవి ఏమిటమ్మా? వాళ్ళు నా పళ్ళు రాలగొడతానంటుంటాను. పళ్ళు రాలగొట్టారా? ఎవరు? కొడతారట. వాళ్ళంతా, వాళ్ళ బ్రతుకులంతా ముక్కు పడకలంతా లేరు. కృష్ణ కృష్ణ, ఇదిగో మధ్యలో నువ్వు నవ్వుకో, నా కోపం తగ్గిపోతుంది. నువ్వేదో అనుంటావులే నాన్న, లేకపోతే నేను ఎందుకంటారు? లలిత, నువ్వు కూడా ఆ కోతులతో చేరి నన్నే అంటావా? వాళ్ళని ఇళ్ళు వెంటనే ఖాళీ చేయించకపోతే చూడు. నాన్న అటు చూడు. కృష్ణ కృష్ణ, అంజీ అంతా విన్నాడు, వెళ్ళి చెప్పేస్తాడు. నేను వాళ్ళని ఎందుకంటారమ్మా? వాళ్ళు త్రిమూర్తులు, నా నెత్తి మీద దేవతలు. ఇదిగా అంజీ, నేను ఎవరన్నానంటే ఇందాక సైట్లోకి పేకాడడానికి వచ్చారు చూడు వేధవాలు, వాళ్ళని. ఇదిగా ఈ డబ్బులు పట్టుకుపోయి పళ్ళు కరుక్కో. గొట్టకే తవ్వలేదట్రా? అయిపోయిందనే. ఇదిగో అన్నయ్య కొబ్బరిగా పచ్చడి. ఇదిగో అన్నయ్య మునక్కాయ కూర. ముందు నా పచ్చడి, ముందు నాకు ముందు నా పచ్చడి, ముందు నా కూర, నా పచ్చడి, నా కూర, నా పచ్చడి, నా కూర. ఇదిగో అన్నయ్య చేతితో పెడితే నీ పచ్చడి కూడా అమృతం. ముందు
అన్నే చేత పెడితే నీ కూర కూడా అమృతంలో ఉందరో కాదురా మీ ఇద్దరి చేతుల్లోనే ఉంది అమృతం ఇదిగో నేను ఇప్పుడు ఒంటరి వాడిని కాదు అండదండగా ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు నువ్వు కూడా ఉంటే ఎంత సంతోషించేవాడు ఏంట్రా ఈ దుకాణం ఫ్లాస్క్ లో టీ పోసి పెట్టాను చూడు ఏదో వంక పెట్టుకుని కింద నుంచి పైకి పై నుంచి కిందకి తిరగబాక బాగా చదవ పరీక్షల దగ్గరకు వస్తున్నాయి వస్తే రానివా నేను చదవనా అంటే చదవా ఏం చేస్తావా ఉద్యోగం చేస్తావా ఉద్యోగం చేస్తావా అవునా నువ్వు ఉద్యోగం చేస్తావా అవునా చూస్తాను చూస్తాను రా చూడవా ఏం చేస్తావో చూస్తాను ఇప్పుడే తేల్చేస్తాను రా నేను అన్నయ్య కష్టపడి చదివిస్తుంటే చదువు మానేస్తానంటావా చదువు మానేస్తానంటారా అవునరా అన్నయ్య ఒక్కడు తన సుఖాలన్నీ మారుకుని మన కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటూ ఉంటే నన్ను వెళ్ళి కాలేజీలో హాయిగా కూర్చుంటాను నాకు అక్కర్లేదురా కావాలంటే నువ్వే చదువుకోరా రైట్ స్కూల్ ఫైన్లు 3 సార్లు చెప్పాను రా 3 సార్లు అందుకే కుట్టుమిషన్లో నువ్వు కానీ చదవకపోతే అన్నయ్య కోపం వస్తుందా ఫూల్ ఇంతకాలం తాను తినకపోయినా మనం తింటుంటే చూసి సంతోషించాడు రా తనకున్నా లేకపోయినా మనకుంటే చాలా సంతోషపడ్డాడు రా ఇంకా ఎంతకాలంలో అన్నయ్యని కష్టపెట్టి మనం సుఖపడేది వీలేదురా ఏమిటో వీళ్ళండి చెప్పరా నువ్వే చెప్పరా అన్నయ్య బియ్య ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినా మన కోసం చదువు మానేసి ఉద్యోగంలో చేయగలరా తన కడుపు మార్చుకుని నీకు పూర్తి విషయం కూడా ఇచ్చారా అవునరా కొనిచ్చాడు రా అందరూ ఖర్చు పెట్టి నన్ను చదివిస్తున్నాడు రా ఎంతకాలం అన్నయ్యని బాధ పెట్టి ఇది బాధ ఆనందం నా తమ్ముడు ఇంత గొప్పవాడు అయ్యాడంటే నాకెంతో సంతోషం రా సంఘంలో నాకెంతో గౌరవం రా అంతేనా అన్నయ్య అంతేనా అంతేరా అన్నయ్య ఏంటన్నయ్య నా కళ్ళజోడు ఇది కళ్ళజోడ ఇంకెక్కడ ఉంటుంది చిన్న మారుతీరావు గారి దగ్గర ఉంటుంది అదిగో ఎలా మరిది చిన్నప్పటి నుంచి ఇన్ని కోతులు పెంచుతున్నా కళ్ళజోళ్ళు కొట్టేసే బుద్ధి మాత్రం పోలా ఏంటన్నయ్య చిన్నప్పుడు దీని తాతయ్య నేర్పాను వంశపారంపర్యం ఇప్పుడు దీనికి వచ్చింది బుద్ధి ఎక్కడ పోతుంది దీని బుద్ధి తిరిగానయ్యా తెలుగు వన్